ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పిఎస్ఏ రూల్ నెంబర్ 9 అనమాట. మీనా టు నాడీ ఆస్ట్రాలజీ సిస్టమ్ నుంచి మనం మీనా టు నాడీ ఆస్ట్రాలజీ గురించి అన్నీ కూడా ఫండమెంటల్స్ అన్నీ కవర్ చేసాం. ఓ ఎగ్జాంపుల్ చార్ట్ డీటెయిల్డ్గా కూడా డిస్కస్ చేసాము. ప్లానెట్స్, హౌజెస్, దశ ఎలా అనలైజ్ చేయాలి, అలానే ఈ 40 ప్రిన్సిపల్స్ ఎలా వాడుకోవాలి అన్నీ కూడా చెప్పుకున్నాం హ్యాపీగా. ఇవన్నీ కూడా ఆర్బీఐ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఏరియాకి వెళ్తే లర్న్ మీనా టు నాడీ అని తెలుగు అని ఉంటుంది. హ్యాపీగా దానిలోకి వెళ్ళి మనం చూసుకోవచ్చు. కమింగ్ టు రూల్ ఏంటిదో చూద్దాము. రూల్ చాలా సింపుల్ అనమాట. ఏంటంటే 2 గ్రహాలు స్వనక్షత్రాల్లో ఉంటూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం అనమాట. పరస్పరం 2 గ్రహాలు కనుక చూసుకున్నట్లయితే అవి 2 కూడా ఒకే అంటే వాళ్ళ నక్షత్రాల్లో కనుక ఉన్నట్లయితే చంద్రుడు చంద్ర నక్షత్రంలో, కుజుడు కుజ నక్షత్రంలో ఉంటూ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారనుకో, అట్లాంటి మ్యూచువల్ ఆస్పెక్ట్స్ వచ్చాయనుకో, అలాంటి దశాభుక్తుల్లో కంపల్సరీ ఏదో ఒక ఈవెంట్ ప్లేస్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేశారనమాట. ఇది పాజిటివ్ ఈవెంటా నెగిటివిటీ ఈవెంటా అనేది మళ్ళీ పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్స్ని బట్టే డిసైడ్ అవ్వబడుతుంది అనమాట. మళ్ళీ ఆ లగ్నానికి వాళ్ళు యోగ కారకుల, శుభుల, పాపుల ఇలా డిసైడ్ చేస్తారు. ఎనివే, ఇక్కడ ఈ జాతకుడు పుట్టిన ఒక సంవత్సరానికి వాళ్ళ ఫాదరు ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేసినట్టుగా మనకి తెలియజేశారనమాట. ఇది ఎలా అనేది మనం ధనుర్లగ్నం నుంచి పరిశీలిద్దాము. తర్వాత ధనుర్లగ్నం జాతకుడు అయ్యాడు కాబట్టి మనం ఫాదర్ పర్చేజ్ చేశారు కాబట్టి మనం 9వ స్థానానికి మూవ్ చేసి కూడా పరిశీలించాను అనమాట. ప్రాపర్టీకి సంబంధించి మనం ఏం చూడాలి, 4000 చూడాలి. నేను అనాలిసిస్ అంతా రాశాను ఆల్రెడీ, సో మీకు చూపిస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. చంద్రుల్లో బుధభుక్తిలో పర్చేజ్ చేసినట్టు చెప్తున్నారనమాట. ఎందుకంటే రోహిణి నక్షత్రం చంద్ర నక్షత్రంలోనే జాతకుడు పుట్టాడు కాబట్టి. సో ఇది ధనుర్లగ్నం అయింది కదా. ధనుర్లగ్నానికి చంద్రుడు ఉచ్చస్థితి పొంది రోహిణి నక్షత్రంలోనే ఉండడం జరిగింది. 6లో ఉన్నాడు. తర్వాత చంద్రుడు ఎవరు, అష్టమాధిపతి, 6లో ఉన్నాడు. మళ్ళీ మనల్ని బుధుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. బుధుడు ఎవరు, సప్తమ దశమాధిపతి వచ్చేసేసి ఇక్కడ మనకి వృశ్చికంలో ఉన్నాడు. ఇప్పుడు మనం స్టార్ లార్డ్ని పరిశీలించాలని అంటే ఏం పరిశీలించాలి, చంద్రుడు స్వనక్షత్రంలో ఉన్నాడు. సో దశమాధిపతిని చూస్తున్నాడు అని అంటే ప్రొఫెషన్ సంబంధించి రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది, వివాహం సంబంధించి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. జనరల్గా మనం ఇంతే అనుకుంటాం కదా, ఇంతకుమించి ఇంకేమనుకో. ఎందుకనంటే సాంప్రదాయ జ్యోతిష్యంలో మనకు అంతకుమించి ఏం తెలియదు. ఇప్పుడు ఏదైనా ఒక గ్రహము స్వనక్షత్రంలో ఉందనంటే రాస్యాధిపతిని పరిశీలించాలి. చంద్రుడు యొక్క దశ జరుగుతుంది కాబట్టి చంద్రుడు శుక్రుడి యొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి శుక్రుడిని పరిశీలిస్తే శుక్రుడు రవితో పాటు పరివర్తన చెందాడు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ రవి నక్షత్రం భిన్నపాద నక్షత్రం అది లగ్నానికి కనెక్ట్ అవుతుంది, అదొకటి మంచిది. యోగకారకుడితో పరివర్తన చెందడం వల్ల పితృ సంబంధమైన శుభ ఫలితాలు ఈ దశలో వచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తుంది. 6-11 అంటే గెయిన్స్ అండ్ పాజిటివ్గా యోగకారకుడు పరివర్తన చెందడం వల్ల శుభ ఫలితాలని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే చంద్రుడు శుక్రుడు రవి పరివర్తన వల్ల రవిగా యాక్ట్ చేసి పితృ సంబంధమైన పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు. తర్వాత నెక్స్ట్ కుజ, అంటే బుధుడు స్వనక్షత్రంలో ఉండడం వల్ల రాస్యాధిపతి అయిన కుజుడు మళ్ళీ బుధుడి ఇంట్లో ఉండి స్వనక్షత్రంలో ఉన్నాడు. దానివల్ల కుజ బుధ పరివర్తనం చెందినట్టు యాక్ట్ చేస్తారనమాట. కాబట్టి పంచమ స్థానము వ్యయస్థానము కాబట్టి పంచమ వ్యయాధిపతి అయిన వాడు దశమంలో ఉన్నట్టు యాక్ట్ చేస్తూ మళ్ళీ శుభ ఫలితాలు అంటే ఫాదర్కి ప్రొఫెషను, బెనిఫిషియల్ రిజల్ట్స్ ఇట్లా ఒకటి వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి చూపిస్తున్నాయి. అంతే, ఇంక ఏమీ కూడా నాకు తెలిసి ఇంకా డీటెయిల్స్ ఎక్కువగా కనిపించలేదు. తర్వాత కుజుడు భిన్న పాదంతో వచ్చినట్లయితే మనకి తులలోకి వెళ్తాడు. అప్పుడు ఈ గురువు ఆ యొక్క కుజుడిని ఆస్పెక్ట్ చేస్తాడు. ఎప్పుడైతే ఈ లగ్న చతుర్థాధిపతి అయిన ఈ గురువు ఆస్పెక్ట్ చేస్తున్నాడో అప్పుడు మనకి ఈ గురువు యొక్క కనెక్షన్ వల్ల చతుర్థ భావ ఫలితాలు పాజిటివ్గా వచ్చేదానికి అవకాశం ఉందని ఈ కుజ గురువుల కాంబినేషన్ మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు ఇదే లగ్నాన్ని మనం గనక సింహానికి మూవ్ చేద్దాం.
అదే కుజుడిని మళ్ళీ ధనాధిపతి అలానే తృతీయాధిపతిని కూడా శని కూడా ఆస్పెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి శని పాపగ్రహం చూశాడు కాబట్టి ఏంటంటే కొంచెం కష్టపెడుతూ ఇస్తుంది తప్ప సునాయాసంగా ఇవ్వదని అర్థం. తర్వాత సింహలగ్నానికి మూవ్ చేసుకుంటే చంద్రదశ జరుగుతుంది. చంద్రుడు అంటే మళ్ళీ మనము శుక్రుడిని తీసుకుని పరివర్తనని తీసుకుని రవిని తీసుకోవాలి. సో లగ్నాధిపతి పంచమంలో ఉన్నాడు. సో కాబట్టి పూర్వపుణ్యస్థానము ఖర్చు అండ్ పాజిటివ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సంతానం కుటుంబ విషయాల్లో మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ తెలియజేస్తుంది. అలానే ప్రొఫెషనల్ మ్యాటర్స్ అంటే దశమాధిపత్య పరివర్తన చెంది 5, 6 ఉన్నాయి కదా. సో కాబట్టి ఉద్యోగము, సర్వీసు, జాబు వీటిలో కూడా బాగుండేదానికి అవకాశం ఉందని మనకు తెలియజేసింది. అండ్ చంద్రదశ వరకు మనకి పాజిటివ్. దశమ స్థానము తర్వాత పంచమ స్థానము కేంద్ర కోణాలు ఆపరేట్ అవుతున్నాయి కాబట్టి బాగున్నాయి. నెక్స్ట్ బుధుడిని తీసుకోండి. బుధభుక్తి కదా. సో బుధుడు చతుర్థంలో ఉన్నాడు, స్వనక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి మళ్ళీ పరివర్తన అంటే రాశుల పరివర్తన స్వనక్షత్రాలతో పరివర్తన వల్ల నక్షత్ర పరివర్తనం లాగానే పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ద్వితీయ చతుర్థాల్లో పరివర్తనమైంది. కుజ మరియు ఈ యొక్క బుధుల పరివర్తనం, రాశి పరివర్తనం అనేది ద్వితీయ చతుర్థాల్లో అవడం మంచిదైంది. కుజుడు 3లోకి వచ్చి 7లో ఉన్న పంచమ సింహలగ్నానికి ఏకైక యోగకారకుడు, విశేషమైన యోగకారకుడు గురువు స్వనక్షత్రంలో ఉండి లగ్నాన్ని చూస్తూ అలానే ఈ యొక్క కుజుడిని చతుర్థాధిపతిని కూడా ఆస్పెక్ట్ చేస్తున్నాడు. దానివల్ల పరివర్తన యోగం అనేది ఇంకా యోగకారకమైన కనెక్షన్ వల్ల మంచి రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. దానివల్ల జాతకుడి యొక్క తండ్రి ప్రాపర్టీ ఇవన్నీ కూడా తీసుకునేదానికి భూ సంబంధమైన లాభం కలిగేదానికి అవకాశం ఉందనేది మనకి చాలా పాజిటివ్గా తెలియజేస్తుంది. ఇక్కడ చూసారా 2 గ్రహాలు పొజిషనల్ స్టేటస్లో ఉండడం వల్ల జాతకుడి యొక్క తండ్రికి అంటే జాతకుడి తండ్రికి ఉండడం వల్ల జాతకుడికి కలిగేదానికి అది క్యారీ ఫార్వర్డ్ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి మనకి తెలియజేస్తుంది అనమాట. చాలా పాజిటివ్గా ఉంది. నాకు జాతకుడు చెప్తూ ఏం చెప్పారనంటే ఫ్యామిలీ నార్మల్గానే ఉండేది, జాబ్ కూడా చాలా నార్మల్గానే ఉండేది. ఒక చిన్న ప్లేస్ తీసుకున్నాము, దాని తర్వాత కొన్ని సమస్యలు వచ్చాయి, వాటర్ అయ్యో పడలేదు, కాబట్టి ఇంకో కొంచెం ఎక్స్పాన్షన్ చేయాల్సి వచ్చి చాలా పెద్ద స్థలం కొనాల్సి వచ్చేసేసి ఆ ప్రాపర్టీ కాస్త పెద్దగా అయిపోయిందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. జూపిటర్ ఈజ్ కారక ఫర్ ఎక్స్పాన్షన్ అనమాట పెద్దగా. సో కాబట్టి ఆ జూపిటర్ చూస్తూ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జరిగిన కాలానికి ఇంకా కూడా ఆ ప్రాపర్టీ మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉంటున్నారు, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ విధంగా జాతకుడికి ప్రాపర్టీ యోగం వితిన్ ఇయర్ ఎలా కలిగింది అనేది మనకి 2 గ్రహాలు మ్యూచువల్ ఆస్పెక్ట్ అందులోనూ స్వనక్షత్రాల్లో ఉంటూ చూడడం వల్ల విశేషమైన ఫలితాన్ని కలిగాయి. అందులోనూ ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ రవితో పరివర్తన చెందడం, చంద్రుడు ఉన్న రాశ్యాధిపతి కూడా బాగుండడం అనేది ప్లస్ అయింది. అలానే బుధుడు ఉన్న రాశ్యాధిపతి ఇక్కడ మనకి చాలా ప్లస్ అయింది. ఈ విధంగా పరివర్తన ఎలా జరుగుతుంది, స్వనక్షత్రాల్లో ఉన్నప్పుడు రాశ్యాధిపతులు బాగున్నారా లేదా, యోగకారకులతో కనెక్షన్స్ ఎలా వచ్చాయి, ఇలాంటివన్నీ మనం పరిశీలించుకుంటే పాజిటివ్ ఈవెంట్ జరుగుతుందా, దుస్థానం కనెక్షన్ వచ్చింది అయ్యో అని మనం కంగారు పడాలా, ఇట్లాంటివన్నీ కూడా మనకి క్లారిటీ వస్తుందన్నమాట. ఓకే, ఎనీవే మీకు ఎలా స్వనక్షత్రాల్లో ఉంటే చాలా ఈజీగా గుర్తుపడతారు. 2 గ్రహాలు స్వనక్షత్రాల్లో ఉంటే ఆ 2 చూసుకుంటుంటే మీరు వెళ్ళి ఆ 2 దశాభుక్తుల్ని టక్కున మార్క్ చేసుకోగలుగుతారా లేదా ఈజీగా, అలా అనమాట. ఎనీవే నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఇంకొక పిఎస్ఏ రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మీరు డెఫినెట్లీ కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.